ఏది నిజం, ఏది అబద్ధం? ఇది ప్రజలు తేల్చుకోవాల్సిన రోజొచ్చింది. ఎందుకంటే మీడియా ఓ కొన్ని పత్రికలు ఒకవైపు, కొన్ని పత్రికలు ఒకవైపు, టీవీలు ఒకవైపు, ఇటొకవైపు ఉంటున్నటువంటి దశలో తేల్చుకోలేకపోతున్నారు. నేను కొన్నిసార్లు ఇది నిజమా? కాదా? అని క్వెషన్ చేస్తూ వీడియో పెట్టాననుకోండి, వెంటనే కొంతమంది "నువ్వు తేల్చి చెప్పాలి జర్నలిస్ట్‌కి" అంటారు. నేనిప్పుడు పెద్ద నెట్‌వర్క్ నడపట్లేదు. నా దగ్గర ఉన్న సిబ్బందితో పనిచేస్తున్నాం. ఇంకొకటి నాకు తెలుస్తది కొన్ని. తెలిసినా నేను ఓపెన్‌గా చెప్పను. ఎందుకు అంటే ధృవీకరణగా, సాక్ష్యంగా దానికి సంబంధించి మన చేతిలో లేనప్పుడు చెప్పి ఉపయోగం లేదు. ఇంకోటి మా వాడు తింటే తప్పేంటనే దిక్కుమాలిన పరిస్థితిలోకి మనం వచ్చేసాం. కాబట్టి వాళ్ళు దుమ్మెత్తిపోయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు గానీ, వాస్తవం ఏంటి పబ్లిక్కే చర్చించుకుని, పబ్లిక్కే చెప్పాలి. నేను ఎందుకు పెడతాను ఆ మొక్క? కామెంట్స్‌లో చెప్తారు. నిజమైన బాధితులు నిజం. లేదంటే లేదని కూడా చెప్తారు. అది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ ప్రజాస్వామ్యంలో 2 వెర్షన్స్ ఉండాలనే నమ్మేవాడిని నేను. ఇదెందుకు చెప్తానంటే విజయవాడ ఉత్సవ విషయంలో తీవ్రమైన ఆరోపణలు 2. ఒకటి విజయవాడ ఉత్సవం అనేది ఘనంగా జరిగింది, ముగిసింది. దానికి ప్రభుత్వం డబ్బులు పెట్టారు. అది దేవాదాయ శాఖ డబ్బులా? లేకపోతే ఏంటనేది తెలీదు. అది 4 రోజులు పోతే గానీ బయటికి రాదు. వాస్తవంగా అయితే ప్రభుత్వం చెప్పాలి. ఈ ఖర్చు మేము పెట్టుకుంటున్నాం. దుర్గగుడి డబ్బుల్లో నుంచి ఇస్తున్నాం. లేకపోతే ఏంటనేటటువంటిది. బట్ విజయవాడ ఉత్సవకి సంబంధించి జరగబోతోందన్నటువంటి పేరుతో డబ్బులు వసూలు చేశారన్నటువంటి మాట కూటమిలోనే ఉన్నటువంటి సుజనా చౌదరి మొట్టమొదటి చెప్పేదాకా తెలియలేదు. ఆ తర్వాతన వెల్లంపల్లి కావచ్చు, పోతిని మహేష్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, విజయవాడకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులందరూ విమర్శిస్తూ వచ్చారు. బట్ ప్రభుత్వం ఏమీ దానికి సమాధానం చెప్పలేదు. నిజంగా ఇప్పుడు దేవినేని అవినాష్ తాజాగా చేసినటువంటి ఆరోపణ 70 నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. విజయవాడ ఎంపీ ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఎంపీ టీడీపీ నేతలందరూ ఇందులో భాగస్వాములే. డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అన్నటువంటి ప్రశ్న వేసుకొచ్చారు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది అక్కడ విజయవాడలో ఉన్న వ్యాపారులు మీ దగ్గర ఎవరన్నా డబ్బులు వసూలు చేశారా? దాతలు మీ దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేశారా విజయవాడ ఉత్సవ పేరుతో? లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు కట్టామన్నారా విజయవాడ ఉత్సవకి? ఇట్లా మా దగ్గర నుంచి మేము చందా కట్టామని కానీ, లేదా మమ్మల్ని దబాయించి చందా కట్టించుకున్నారని కానీ, ఇది చెప్తే అప్పుడు క్లారిటీ వస్తుంది.